దేవుడు గాడిదలతో ఇలా అంటారు, నీకు 60 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు జీవితాంతం ఒకరికి హెల్ప్ చేస్తూ కష్టపడుతూ జీవించు అని. అప్పుడు గాడిద ఈ లైఫ్ నాకు 30 సంవత్సరాలే చాలు అని అంటుంది. దానికి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు కుక్కల దగ్గరికి వెళ్లి, నీకు 30 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ తింటూ ఉండు అని అంటాడు. అప్పుడు కుక్కలు నాకు ఈ లైఫ్ 30 సంవత్సరాలు వద్దు, 20 సంవత్సరాలు చాలు అంటుంది. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత దేవుడు కోతుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను మీకు 40 సంవత్సరాలు ఇస్తాను, మీరు అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేయండి అని అంటారు. అప్పుడు కోతులు మాకు 40 సంవత్సరాలు వద్దు స్వామి, మాకు 20 సంవత్సరాలు చాలు అంటుంది. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత దేవుడు మనుషుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నీకు 30 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు నీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయి తింటూ తాగుతూ. అప్పుడు మనుషులు నాకు 30 సంవత్సరాలు ఏం సరిపోతుంది, నాకు 100 సంవత్సరాలు కావాలి అని అంటారు. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తాడు. సో మనకిచ్చిన 100 ఇయర్స్ లో స్టార్టింగ్ 30 ఇయర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉడక రక్తంతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత 30 ఇయర్స్ ఒక గాడిదలాగా కష్టపడతాం. ఆ తర్వాత 20 ఇయర్స్ మన పిల్లల్ని కోతిలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 20 ఇయర్స్ ఒక కుక్కలక్క అక్కడ ఇక్కడ ఇచ్చింది తింటూ అలా లైఫ్ ని బ్రతుకుతూ ఉంటాం. సో ఇలా మనకి 100 ఇయర్స్ అనేది దేవుడు ఇచ్చారు.